వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. తెలంగాణలో రోజు రోజుకు మాటల యుద్ధం పెరిగిపోతుంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ఎవరు తగ్గేదేలే అన్నట్టుగానే రెచ్చిపోతున్నారు. ఓ పక్క ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో కాంగ్రెస్పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని నొక్కి ఒక్కాడిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ నాయకులేమో అబ్బే అదేమీ లేదు, వాళ్ళంతా గులాబీ దొంగలు ఏర్పాటు చేసిన అబద్ధంలో ఒక భాగం మాత్రమే అంటూ డిసైడ్ చేస్తున్నారు. వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 5 రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఏప్రిల్ 15 జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 21 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యాన్ని తెచ్చి అక్కడే 2-3 రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది. ఒక పక్క తెలంగాణలో ఎటు చూసినా గొడవలు, పార్టీ ఫిరాయింపులు, యువతలో ఆందోళన, రైతుల నిరసన ఇలా ఇన్ని జరుగుతున్నాయంటూ గులాబీ సోదరుడు ఎంత మొత్తుకుంటున్నా రేవంత్ రెడ్డి మాత్రం నేను ఒక్కసారి కమిటైతే రాహుల్ గాంధీ మాట కూడా వినను అంటూ సమాధానమిస్తున్నారు. ఏకంగా ప్రతిపక్ష నాయకులను కోతులతో పోలుస్తూ మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి అధికారం వెళ్తే తెలంగాణ మళ్ళీ అంధకారంలోకి వెళ్ళిపోద్ది అంటూ ఆరోపిస్తున్నారు. నాయకులు ఈరోజు సమరం అని ప్రకటిస్తారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దీనికి సమాధానంగా హరీష్ రావు తానే స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి రైతులు పడుతున్న కష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అలాగే చనిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ సర్కారును డిమాండ్ చేస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్స్ అలాగే వైరల్ రూపంలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబ పరువును బజారున పడేయొద్దు, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, నన్ను కోసినా ఏం చేసినా వచ్చిన ఆదాయానికి మించి నేనేమీ చేయలేను అని ముక్కుసూటిగా చెప్పేశారు. దీనికి సోషల్ మీడియాలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని మీ ప్రభుత్వం ఇంకా పరిపాలన ఏం చేస్తుంది అని పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. ప్రతి నెల 7,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానిదని, గత పాలకులు 8,500 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్ళారు అని, అందుకే మాకే తెప్పలు అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. కొన్ని రాజకీయ పార్టీలు మాపై చేస్తున్న ఆరోపణలకు అవన్నీ వాళ్ళే చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్ళిన బకాయిలే అని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు చెప్తున్న ఈ మాటలను మీరు సమర్థిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 5 రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఏప్రిల్ 15 జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 21 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యాన్ని తెచ్చి అక్కడే 2-3 రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 26 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకునూరు గ్రామం చేర్యాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 22 మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి
ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది. ఇట్లా చాలామంది రైతులు, అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు. రైతులు ఇవాళ ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు.